కేసీఆర్ గారు ఒక ఒక మానవ జాతి అంటే సృష్టిలో ప్రతి ప్రాణికి ప్రాణం కంటే విలువైనది ఇంకోటి ఉండదు. తన కోసం ఏదైనా చేసుకునేటువంటి రోజులలో, తన కోసం ఎంతకైనా దిగజారే మనుషులు ఉన్నటువంటి రోజులలో తన ప్రాణాన్ని ఒక కాజు కోసం, తను నమ్ముకున్నటువంటి కాజు కోసం బలివ్వడానికి సిద్ధం కావడం అని అంటే అది అది మామూలు విషయం కాదు. ఆయన ధన్యజీవి. ఆ నిర్ణయమే ఇవాళ వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయమే తెలంగాణ రాష్ట్రం రావడానికి బలమైనటువంటి పునాది అయింది. అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, సోనియమ్మ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదంటున్నారు. సోనియమ్మ ఆమె పెద్ద మనిషి, ఆమె గురించి మాట్లాడకూడదు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితిని కల్పించింది కేసీఆర్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ ఇవాళ మాతో 2004లో పొత్తు పెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చిండ్రు. ఆ తదనంతరం కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టిండ్రు, ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ నైజం ఏమని తేలింది? యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి కూడా ఇవ్వకపోవడం అనేది ఒక ద్రోహం. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ మెప్పించడంతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నమ్మదగినటువంటి పార్టీ కాదు అనేటువంటి వాతావరణాన్ని కేసీఆర్ గారు సృష్టించారు. కాబట్టి వాళ్ళ అవసరార్థం, వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటున్నటువంటి క్రమంలో ఇక్కడ ప్రజల డిమాండ్ గుర్తెరిగి కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడు, ఇది సాధించే వరకు ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసేటువంటి క్రమంలో మేము చేస్తున్నటువంటి ద్రోహం బట్టబయలవుతుంది అనేటువంటి భయంతో ఆ అనివార్యతను సృష్టించి తెలంగాణ సాధించాం. ఎంతో మంది పోరాటం చేసిరని కేసీఆర్ ఒక్కరి వల్లనే సాధ్యమైంది. ఎట్లా చూడొచ్చు? ఇది కేసీఆర్ అనే శక్తి వ్యక్తి 2000 సంవత్సరంలో పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన జరిగినప్పుడు లేదా పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో తెలంగాణ అనే పదం మాట్లాడడానికి వీలు లేనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులలో ఇద్దరు బలమైన నాయకులు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, రెండు బలమైన పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, రెండు కూడా బలమైన కులాలు, వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శక్తుల మధ్య ఒక్కడిగా బయలుదేరడం అనేది సాహసోపేత నిర్ణయం. అయితే పదవీ త్యాగం ద్వారా ఆయన తన చిత్తశుద్ధిని, ఆయన నిబద్ధతను చాటుకున్నాడు. కాబట్టి ఈ మనిషి తెలంగాణ తెవ్వడానికి చిత్తశుద్ధితో వచ్చినటువంటి నమ్మకం ప్రజలకు కలిగింది. ఆ తర్వాత కోట్లాదిగా ప్రజలు ర్యాలీ అయ్యింది. తెలంగాణ వారి నాయకత్వం ప్రత్యేకత చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రజలందరూ. దీక్షా దివస్ అనేది బలమైన పునాది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆర్ లాంటి నాయకుడు దీక్షకు పూనుకొని ప్రాణత్యాగానికి తయారైందంటే తెలంగాణ జాతి ఎంత కసితో ఉన్నదనే దానికి నిదర్శనం. ఆ రోజు ఆయన చేసినటువంటి దీక్షను చూసి వేలాది మంది కూడా అదే రకమైనటువంటి స్పందనతో తయారై వచ్చిండ్రు. తెలంగాణ వ్యాప్తంగా దీక్ష శిబిరాలు వెలసినాయి. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది దీక్షలలో కూర్చున్నారు. అంటే తెలంగాణ మొత్తం కేసీఆర్ గారి నిరాహార దీక్ష ద్వారా ఒక అగ్ని గుండంలాగా తయారైంది. కాబట్టి ఈ జ్వాలలు ఢిల్లీని భస్మీపటలం చేస్తాయి. కాబట్టి ఆ ఒత్తిడికి లోనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసిన వ్యక్తి పైన ఆనవాళ్ళు తీసేస్తానడం ఎట్లా? తెలంగాణలో అంటే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం ఈ మాట పరాకాష్ట. మళ్ళీ తెలంగాణను కలిపే ప్రయత్నం చేస్తే అటువంటి కుట్ర ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఉంటుండొచ్చు. కానీ కేసీఆర్ బతికే ఉన్నాడు. కేసీఆర్ విశ్వరూపం అవసరమైతే మళ్ళీ కూడా చూపిస్తాడు.